విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఈ రోజు సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. సమావేశం తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు. యూనస్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. త్వరలోనే బంగ్లాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. హిందువులతో పాటు ఇతర మైనారిటీలకు కూడా భద్రత ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు. రెండు దేశాల అభివృద్ధికి బంగ్లాదేశ్ తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. అమెరికన్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ ను టీవీ డిబేట్ కు ఆహ్వానించారు. వచ్చే నెల 4, 10, 25న టీవీ డిబేట్ కు రావాలని న్యూస్ కాన్ఫరెన్స్ లో కోరారు. కమలా తన ప్రతిపాదనకు అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న అన్నా క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించనుంది. అయితే అన్నా క్యాంటీన్లకు ఆహార సరఫరా బాధ్యతలను హరే కృష్ణ ఫౌండేషన్ కు ప్రభుత్వం అప్పగించింది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సప్లై చేసేలా ఈ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో తొలి విడతలో 100, రెండో విడతలో 83, మూడో విడతలో 20 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వరుసగా 2వ ఒలింపిక్స్ లోను చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావలిన్ త్రో ఈవెంట్ లో రజతాన్ని ముద్దాడాడు. సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు విసిరి సత్తా చాటాడు. కాగా అనూహ్య రీతిలో పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం ఈ ఈవెంట్ లో స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించాడు. ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లు కాగా 92.97 మీటర్ల దూరం విసిరి చరిత్ర తిరగరాశాడు. దీంతో రెండో స్థానంలో నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాయనాడులో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాత పట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విపత్తులో జరిగిన ప్రాణ నష్టం పట్ల చలించిపోయారు. ఇరువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. చిరంజీవి నేడు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన చిరంజీవి కోటి చెక్ ను ఆయనకు అందించారు. రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ పిటిషన్ విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. వైఎస్ జగన్ ఈ రోజు మరోసారి బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ రోజు నంద్యాల జిల్లా పర్యటన ముగించుకుని బెంగళూరు బయలుదేరనున్నారు. 3-4 రోజులు ఆయన అక్కడే ఉండనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని అమరవీరులకు నివాళులర్పించేందుకు ఈ వీర అమరవీరుల పేర్లను రైల్వే శాఖ రైల్వే లోకోమోటివ్ డీజిల్ ఇంజిన్లకు పెట్టనున్నట్లుగా రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో తెలిపింది. దీనికోసం రైల్వేస్ కొత్త గ్లీమింగ్ ఇంజిన్ పై అమరవీరుల పేర్లను వ్రాసిన వీడియో, ఫోటోను కూడా షేర్ చేసింది. ఏపీలో 10,960 గ్రామ 4,044 వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు చేర్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందులోని కార్యదర్శులను ఇతర అవసరాలకు వాడుకునేలా కసరత్తు చేస్తోంది. సచివాలయాల్లో ఏఎన్ఎం, వీఆర్ఓ, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ, మహిళా సంరక్షక కార్యదర్శి ఉండేలా గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనలు తెలుస్తోంది.